పూర్వపు రోజుల్లో గుండెపోటు అంటే వృద్ధుల సమస్య అనుకునేవాళ్ళం. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అది యువతను టార్గెట్ చేస్తున్న నిశ్శబ్ద హంతకంగా మారింది. ఫిట్గా కనిపించే వాళ్ళకే ఒక్కసారిగా గుండెపోటు రావడం చూస్తున్నాం. దీనికి కారణం ఒక్కటే, మన మారిపోయిన జీవన శైలి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చిన్న వయసు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ముందుగా మన రోజువారీ జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకు కనిపించని ప్రమాదంగా మారుతున్నాయి. ఇవి మైక్రోప్లాస్టిక్స్గా మారి గాలి, నీటి ద్వారా శరీరంలోకి చేరి వాపును కలిగిస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు ముప్పు పెరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మంచిది. ఆహారంలో చేపలను చేర్చుకోవడం గుండెకు మేలు చేస్తుంది. చేపల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తాన్ని శుభ్రంగా ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వారానికి కనీసం 2 సార్లు చేపలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సూర్యరశ్మి కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం. ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండడం కాకుండా రోజు కొంతసేపు ఎండలో గడపడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ప్లేక్ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే నిద్రను నిర్లక్ష్యం చేయడం కూడా గుండెకు ప్రమాదకరం. సరైన నిద్ర లేకపోతే గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తీసుకోవడం గుండె కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఇంకా శారీరక కదలికలు కూడా చాలా ముఖ్యమైనవి. ఒకే చోట కూర్చుని పనిచేయడం గుండెకు హానికరం. రోజు కనీసం 30 నిమిషాల నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇప్పటి జీవన శైలిలో ఒత్తిడి కూడా పెద్ద సమస్య. అధిక టెన్షన్ రక్తనాళాలపై ప్రభావం చూపి గుండె సమస్యలకు దారితీస్తుంది. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యాన్ని అంచనాలతో కాకుండా పరీక్షల ద్వారా తెలుసుకోవడం ముఖ్యం. రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మొబైల్, వైఫై వంటి పరికరాల వినియోగాన్ని కూడా కొంతవరకు నియంత్రించడం మంచిది. రాత్రిపూట ఫోన్ను దూరంగా ఉంచడం, వైఫై ఆఫ్ చేయడం వంటి చిన్న జాగ్రత్తలు కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మొత్తానికి మన అలవాట్లు మారితేనే మన గుండె సురక్షితం. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాన్ని సులభంగా దూరం పెట్టొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే మా 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.